నీట్ పరీక్ష నిర్వహణకు అధికారులన్నీ ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 190 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్లో అత్యధికంగా 62 సెంటర్స్లో పరీక్ష నిర్వహిస్తున్నారు. ఉదయం 11 గంటల నుంచి విద్యార్థులను ఎగ్జామ్ సెంటర్స్లోకి అనుమతిస్తున్నారు. మధ్యాహ్నం 1:30 వరకు లోపలికి అనుమతించనున్నారు. ఐడి ప్రూఫ్ ఉన్న విద్యార్థులకు మాత్రమే లోపలికి అనుమతి ఉంటుందని అధికారులు తెలిపారు. ఎలక్ట్రానిక్ వస్తువులు, ఆభరణాలు, పెన్నులను నిరాకరిస్తున్నారు. రైట్, దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్ర ఇస్తారు. రవిచంద్ర, ఎక్కడున్నారు? హైదరాబాద్లో అత్యధికంగా 62 సెంటర్స్ని ఏర్పాటు చేసినట్టుగా తెలిసింది. మీరు ఎక్కడున్నారు, ఏంటి మీరు దగ్గర పరిస్థితి? హరి, ఇప్పుడు మనం ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాం. ఉస్మానియా యూనివర్సిటీలో 13 ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలు కొనసాగుతున్నాయి. అయితే చూడొచ్చు, బారులు తీరారు భారీగా. చూడొచ్చు, విజువల్స్లో కూడా చూడొచ్చు, విద్యార్థులు బారులు తీరారు. ఇక్కడి నుంచి అక్కడ వరకు ఈ విధంగా ఉంచారు. అయితే విద్యార్థులకు సంబంధించి ఇది అడ్మిట్ కార్డు అంటారు. వీళ్ళకి సంబంధించి ఒకసారి చూద్దాం. ఇది అడ్మిట్ కార్డు. ఈ అడ్మిట్ కార్డు సంబంధించి ఇది ఒకటే అలో చేస్తారు. దాంతోపాటు ఒక ఐడి ప్రూఫ్, దాంతోపాటు 2 పాస్పోర్టులు కూడా ఉంటాయి. ఇవి ఉంటేనే లోపలికి అనుమతిస్తారు. దీంతో ఎలక్ట్రానిక్ గూడ్స్, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఏ తీసుకురాబడుతుంది, మరి సెల్ ఫోన్ కూడా ఏ తీసుకురాకుండా చేపడుతున్నారు, జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ విధంగా అంటే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది. 190 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షలు కొనసాగుతున్నాయి, నీట్ పరీక్షలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి పక్కా ఏర్పాట్లు కూడా చేశారు అధికారులు. ఎప్పటికప్పుడు అంటే 144 సెక్షన్ ఏర్పాటు చేశారు. హైదరాబాద్లోనే 62 పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. అందులో 26,000 మంది విద్యార్థులు హైదరాబాద్లో పరీక్షా కేంద్రాల్లో పరీక్ష రాస్తున్నారు, నీట్ పరీక్ష రాస్తున్నారు. అయితే 11 గంటల నుంచి అలౌ చేశారు. ఇప్పుడు 1:30 గంటల వరకు విద్యార్థులను పరీక్ష కేంద్రాలకు అనుమతిస్తారు. ఆ తర్వాత ఎవరిని అనుమతించారు. లోపల ఉన్నట్టుగా విద్యార్థులకు సాయంత్రం 5 గంటల వరకు ఈ పరీక్ష ఉంటుంది. 2 గంటల నుంచి 5 గంటల వరకు ఈ పరీక్ష ఉంటుంది. అయితే విద్యార్థులు అంటే తెలుస్తున్నాం, ఎట్లున్నాయి ఏర్పాటు, ఎట్లా ఉన్నాయి, ప్యాటర్న్ ఎట్లుంటుంది? ఎగ్జామ్ ప్యాటర్న్ అంటే ఈచ్ క్వశ్చన్ 45 అంటే ఈచ్ సబ్జెక్ట్ 45 క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్ 720 మార్క్స్ ఉంటుంది పేపర్. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అలా ఏం లేదు, చాలా ఎండగా ఉంది. ఇక్కడ ఏమీ అరేంజ్మెంట్ కూడా చేయలేదు. ఇంకా అట్లా నుంచోబెడుతున్నారు మమ్మల్ని. ఎన్ని గంటల నుంచి ఉన్నారు లైన్ లో? వచ్చి 1 అవర్ అవుతుంది. 1 అవర్ నుంచి లైన్ లో నిలబెట్టారు. ఓకే, దీంతో అసలే టెన్షన్ కూరవుతుంటారు. అదే ఇంకా లంచ్ కూడా చెయ్యం కదా. ఇంకా ఏమైనా హెల్త్ ఇష్యూస్ కూడా అవ్వచ్చు ఒకవేళ అవుతాయి. డిహైడ్రేట్ అవ్వచ్చు. పర్లేదు, వాటర్ ఉంటాయి. కాకపోతే లంచ్ ఏం తినం కదా, ఇంకా హెల్త్ ఇష్యూస్ అవ్వచ్చు ఒకవేళ అవుతాయి. వాటర్ బాటిల్ అందుబాటులో ఉంచారా? మమ్మల్ని తెచ్చుకోమన్నారు, అట్లేం లేదు. మమ్మల్ని తెచ్చుకోమని అందరు తెచ్చుకున్నాం అంతే. ఎండకు మాత్రం ఇబ్బంది పెడుతున్నారు. ఎండకి అదే, అవును. చెప్పిన ఎట్లున్నాయి ఏర్పాట్లు? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా అంటే if they provided a shade for us then it would have been nice, but ఇది చెప్పేది ఎండలో చాలా ఇబ్బందులు పెడుతున్నారు. ఇక్కడ తల్లిదండ్రులు నిలబడున్నారు. చెప్పండి, ఎట్లా ఇబ్బంది అవుతుంది? मैनेजमेंट सही नहीं है यहाँ का. बच्चे 11 बजे की रिपोर्टिंग बोले, 9 बजे से 8:30 से आके पेरेंट्स बच्चे आके खड़े के यहाँ पर. అంటే ఇది మొత్తానికి నీళ్లు లేక ఇబ్బంది పడుతుంది. స్లో మూమెంట్ ఉంది లైన్. పిల్లలకి ఎండలో 1 అవర్లో ఏమన్నా అయితే ఎగ్జామ్ రాయాలో వాళ్ళు రాయద్దా? సన్ స్ట్రోక్ అయితే నీడ పడతారు. అసలు ఎక్కడ చెకింగ్ 2-3 లగానా లోపల పెట్టుకోవచ్చు కదా మూమెంట్ చేసి. మెయిన్ లైన్ ఇంతసేపు పెడితే ఎట్లా బయట ఎండకి గంట సేపు ఇంత లైన్ లో నిల్చున్న వాళ్ళు ముగ్గురు వెళ్తున్నారు లోపలికి. ఈ మూవ్ అయ్యేసరికి 1 అవర్ పైన పడుతుంది లైన్. చక్కర వస్తే దగ్గర 10 o'clock వచ్చి పబ్లిక్ ఇక్కడ నిల్చున్నారు. పిల్లలకు ఎగ్జామ్ వచ్చి 2 o'clock. మరి కనీసమైన వసతులు ఇక్కడ ఏం లేవు. 40 డిగ్రీల ఎండలో మరి పిల్లలు ఇక్కడ ఒక 2-3 అవర్స్ ఎండలో నిలబడ్డాక లోపలికి వెళ్ళక ఎంత స్టేన్ అయిపోతారు వాళ్ళు. అప్పుడు ఎగ్జామ్ రాయాలంటే 2 o'clock నుంచి 5 o'clock వరకు రాయాలి. 5 o'clock వరకు అంటే మంచినీళ్ళు ఉండేవి, కనీసం వాళ్ళకి సౌకర్యాలు ఏముండయి. మళ్ళీ అలాంటప్పుడు ఇక్కడ వసతులు అనేవి ఏర్పాటు చేసి కనీసం టెంట్ అనేది కానీ, మంచినీళ్ళు కానీ, లేదంటే మజ్జిగ ప్యాకెట్లు కానీ పిల్లలకి ఏదైనా ఒకటి ప్రొవైడ్ చేయాలి కదా. అలాంటివి ఏం లేవు. ఇలాంటివన్నీ చేస్తేనే పిల్లలకు కొంచెము 2 అవర్స్ వాళ్ళు లోపల ఉండగలుగుతారు. ఈ 2 అవర్స్లో వాళ్ళు ఈ ఎండలో 40 degrees మేమే ఇంట్లో అయిపోయి స్టేన్ అవుతున్నాము. అక్కడ నుంచి 2 o'clock నుంచి 5 o'clock ఏ విధంగా ఉంటారు? దీని మీద చాలా స్టడీ చేయాలి. ఆల్రెడీ చాలా స్ట్రెస్ లో ఉంటారు. ఎండలో నుంచి పెట్టారు, వాటర్ సప్లై లేదు, తెచ్చుకున్న చిన్న బాటిల్ కూడా వేడెక్కిపోతాయి. సో ఆ స్ట్రెస్ లో ఏంటంటే వాళ్ళు ది కెనాట్ పర్ఫార్మ్ వెల్ కదా. ఇది చెప్పేది హరి, మొత్తానికి విద్యార్థులు గంటల తరబడి ఇలా లైన్లో నిలబెడుతున్నారు. అసలే ఎండతోటి ఇబ్బంది పడుతున్నారు. 40 డిగ్రీలకు పైగా ఎండ ఉంది. కనీసం తెచ్చుకున్న నీళ్లు కూడా వేడి అయిపోతున్నాయి. దీంతో పిల్లలకు డిహైడ్రేట్ అయ్యి పరీక్షా హాల్లో స్రోదప్పి పడిపోయేట అవకాశాలు కూడా ఉంటాయి. అసలే స్ట్రెస్కు ఉంటారు కాబట్టి ఇబ్బందులు తలెత్తాయంటూ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హరి, ఓకే.